శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మర్నాడు నుంచి మెల్బోర్న్ లో గల్లీ గల్లీ గణపతి. ఓకే, గల్లీ గల్లీ ఏదో మనం హైదరాబాద్ లో, సిటీలో, తెలంగాణలో, ఆంధ్రాలో, అనకాపల్లిలో తిరిగినట్టు తిరిగాం. చాలా మంది మన తెలుగు వాళ్ళు గట్టిగా ఉన్నారు. ప్రతి చోట ఆ గణపతులు పెట్టారు. ఆ గణపతి మండపాలకు వెళ్ళడం, ప్రవచనం చేయడం, భజన చేయడం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం, మళ్ళీ ఒకరి ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇస్కాన్ మెల్బోర్న్ కి వెళ్ళాం. అద్భుతం. ఇవాళ సిడ్నీలో ఒపేరా హౌస్ అని ఉంది, మీరు వినుంటారు కదా. అవును అవును. ఆ ఒపేరా హౌస్ చూసి అదే చూడలేదు, బయట నుంచి మేము ఇది ఎక్కేసాం ఫెర్రీ. ఓకే, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవాళ మా అదృష్టం ఏంటంటే మంచి ఎండ. ఓకే, ఇక్కడ చలికాలం కదా ఇప్పుడు. అవును. ఇవాళ మా అదృష్టం ఎండ బాగుంది. ప్రశాంత. ఇక్కడ నాకు నచ్చిన విషయాలు చెప్తానమ్మా. చెప్పండి గురుగారు. మన ప్రేక్షకులు అందరూ, మన భక్తులంతా తెలుసుకోవాలని. ఇక్కడ క్లీనినెస్ కరువు లేదు. ఓకే. లాస్ట్ టైం నేను శ్రీలంక వెళ్ళాను కదా. అవును. వాళ్ళు తోప్స్, వీళ్ళు తోప్స్. అసలు ఎక్కడ నువ్వు ప్లాస్టిక్ ఒక మొక్క చూడవు. అసలు ఒక చిన్న, అంటే నేను సరదాగా చెప్తాను, ఓ కుక్క గాని, ఓ ప్లాస్టిక్ మొక్క గాని, రోడ్డు మీద ఓ చెక్క గాని, ఇంకా చెప్తే చెక్క మతం ఫాలో అవ్వమని వెనకాల పడేవాళ్ళు గాని, అసలు ఇదే స్టంటింగ్ లేదు, షంటింగ్ లేదు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో పార్లమెంట్ కి వెళ్ళాం. ఓకే. పార్లమెంట్ లో ఎంపీ జాన్ వారు మనకి అక్కడ సత్కరించారు. ఓకే. అదంతా మనకి వివరించారు. అలాగే ఇక్కడ నాట్లీ అనేటువంటి మంత్రి, ఆవిడకి 4 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఆమె కూడా మనతో సంభాషించి సన్మానించి అరగంట ఉంటానన్న ఆవిడ గంటన్నర ఉండి మన ఇండియన్ కల్చర్ యాక్టివిటీస్ కి ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. చాలా మంచి మేడం. అలాగే వాళ్ళందరూ చక్కగా మంత్రం చెప్తే పలికి. ఇక్కడ నాకు ఆ క్లీనినెస్ తో పాటు బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ వినయం. ఓకే. ఇక్కడ మనకి ఎవడైనా మన దేశంలో ఎంపీ అవ్వక్కర్లేదు, వార్డు మెంబర్ అయితే వాళ్ళు ఇంకా పట్టుకోలేరు, పట్టుకోలేరు. కానీ ఇక్కడ ఎంపీ కూడా హాయ్ అని వెళ్ళిపోతుంటాడు. చాలా సింపుల్. చాలా మాతో కూర్చుని ఆయన కాఫీ తాగాడు, నేను పాలు తాగాను, ఆయన కాఫీ తాగాడు. ఎంపీ గారు మేము వచ్చేదాకా వెయిట్ చేశాడు సెండ్ ఆఫ్ వరకు. జెంటిల్మెన్. అలాగే నేను ఆయనతో కూడా చెప్పాను, మినిస్టర్ కూడా చెప్పాను, అవర్ పిఎం Prime Minister is trying to make Swachh Bharat from past 10 years, but already Swachh Australia is happened. చాలా శుభ్రం చూడు. అవును. చాలా 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 క్లీన్ టైట్. గణపతి చవితి జరిగింది. రెండోది పార్లమెంట్ కి వెళ్ళడం. ఈ మేడం మన వినాయక చవితి నిమజ్జనానికి రావడం. ఆ నిమజ్జనం ఇందాక పెట్టాము వీడియో. ఇప్పుడు మాకు మధ్యాహ్నం 2 అవుతుంది, మీకేమో 12 12 కాదు 10 అవుతుంది. 10 మీది 10. సో అయితే ఇక్కడ వాతావరణం ఇలా బాగుంది. అలాగే రోడ్డు మీద అసలు చెత్త ఉందో. ట్రామ్స్ ఉన్నాయి. ఓకే. ట్రామ్స్, మెట్రోస్, బైక్స్ అనేవి చాలా ఫ్యూ, వెరీ వెరీ ఫ్యూ. ఓకే. ఓకే. రోడ్డు మీద అలర్ట్ చేయడం, రై 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 మరి గోడ పెట్టడం, పొగే కనబడదు. ఇంట్లో కూడా స్మోక్ వచ్చిందా అలారం వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ మాక్సిమం నాకు తెలిసి 100 మంది ఆడవాళ్ళు ఉంటే 100 మంది కారు తోలడం వస్తుంది. కారు తోలకపోతే వాళ్ళు బయటికి వెళ్ళలేరు, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయలేరు.
అందరికి ఇక్కడ ఉంటే ఉండాల్సింది కారు. యూ కెనాట్ స్టే ఇఫ్ యూఆర్ బేకారు. ఓకే. నౌ వి కమ్ ఫర్ కికారు. ఎస్ ఎస్. కానీ ఒక విషయంలో సంతోషం గురుగారు, ఇక్కడ మన భారతదేశంలోనే హిందువుల్ని ఐక్యత చేయటం కాకుండా మీరు అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ వాళ్ళని హిందువుల ఐక్యత కోసం పోరాడటం అనేది ఇది మీ శిష్యులకి అలానే మీ ఫాలోవర్స్ అందరికి చాలా గ్రేట్ న్యూస్. మీకు ఎలా అనిపిస్తుంది? అదొక్కటి షేర్ చేసుకోండి మాతో. అమ్మమ్మ చాలా సంతోషం ఏంటంటే నేను ఇక్కడికి రావాలని చాలా కృషి చేసిన వాళ్ళలో ముందు నన్ను అప్రోచ్ అయిన అబ్బాయి కృష్ణ ఆయన పంపించిన ఇక్కడే ఉంటాడు. అలాగే రాంపంట్ గారు వీళ్ళిద్దరికి మధ్యలో మాట్లాడుతూ నా విషయాలు నాకు చేరవేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసుకున్న వాళ్ళల్లో చాలా కేర్ తీసుకున్న వాళ్ళలో మెల్బోర్న్ లో త్రిపులార్ రాజ్ కుమార్, వడ్లపొడి, రాజ్ శైని, అలాగే రాజ్ వేముల త్రిపులార్ నాతో వెళ్తే 4R. నేను కూడా అలాగే ఇక్కడ ఈ లడ్డు మన దిల్సే అని కార్యక్రమం పెట్టారు. సోన్ టీవీ వాళ్ళంట. సో ఆ కార్యక్రమంలో లడ్డు పాట పాడిన ఆయన అంతా తెలుగు వాళ్ళే. జూ వెళ్ళాం. జూలు చూడదలేవు మా అన్నయ్య ఇప్పటి. ఇప్పుడు సిడ్నీలో 3 రోజుల నుంచి ఇవాళ సాయంత్రం ఇక్కడ గణపతి ఫెస్టివల్ లో ప్రవచనం ఉంది. నాకు చాలా సంతోషం ఏంటంటే మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు వెనకాల ఒపేరా చూసావా? కనపడుతున్నా ఒపేరా కనిపిస్తుంది గురుగారు. అమ్మ ఇది ఒక 22 ఏళ్ల క్రితం కట్టారు. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్కిటెక్చర్ వాళ్ళకి రాసి ఉన్నారు. ఇంకొక నాకైతే అంతా హ్యాపీ అమ్మా.